అర్జున్ అంటే జబర్దస్త్ జబర్దస్త్. ఆడపిల్లకు అన్యాయంగా అయితే అల్లు అర్జున్ ఉంటాడన్నట్టు తగ్గేదే. పుష్ప పార్ట్ 3 వెయిటింగ్. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 చాలా డెడికేషన్ తో అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు ఉన్న కాన్ఫిడెంట్ కరెక్ట్ కంటెంట్ తో ఒక హార్డ్ వర్క్ కింద ఒక మంచి ప్రమోట్ చేశారు ఈ మూవీని. యాక్చువల్ గా 12,500 థియేటర్స్ రిలీజ్ అవుతున్నాయి అంటే చాలా గర్వించదగ్గ విషయము. రాజమౌళి మార్క్ లేకుండా పాన్ ఇండియా హీరో కింద ఎదిగింది ఒక అల్లు అర్జునే. అల్లు అర్జున్ ఆర్మీ కూడా చాలా కాలర్ వేసుకొని ట్రోల్ చేసే వాళ్ళకి 3 కూడా అనౌన్స్ చేశారు. బట్ సోషల్ మీడియాలో కూడా ఉన్న కాంట్రవర్సీ తీసేసి కంటెంట్ ఏంటంటే ఫ్యామిలీకి సంబంధించింది, ఎవరైనా సరే మనం దానికి రెస్పాన్స్ అవ్వాలి. ఆ లీడ్ అనేది చాలా అద్భుతంగా ఇచ్చారు. వాచబుల్ మూవీ. సో ఫ్యామిలీ కంటెంట్ అంటే జస్టిఫికేషన్ బాగుంది. 3 కూడా అనౌన్స్ చేశారు. ఫస్ట్ లో కొద్దిగా స్లో అనిపించింది. రన్ టైం తగ్గట్టుగా 3 hours 20 minutes ఏంటని చూస్తే డెవలప్మెంట్ తగ్గట్టుగా ఫ్యామిలీ కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ ఫ్యామిలీ మోడీ శ్రీవల్లి అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ ఒక వైఫ్ ని చాలా డామినేట్ చేసిందని చెప్పొచ్చు. సో కంటెంట్ ఉంది, సో అందరూ చూస్తారు. బట్ ఎంజాయ్ ద మూవీ లవర్స్ అండ్ ఆల్ ఫ్యాన్స్. అంటే డామినేట్ చేస్తే వైఫ్ మంచిది అంటారా? అంటే నీరు కావాలా నిప్పు కావాలంటే 2 ఉంటేనే బాగుంటది. అలానే ఉప్పు కావాలి, కారం కావాలి. అందుకనే గొడవలు ఉంటాయి, సంతోషం ఉంటది. కట్టుకున్న అల్లు అర్జున్ ఎలా ఉన్నాడు అవన్నీ మనం రివీల్ చేయకూడదు. అంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఇప్పుడు ఆడవాళ్ళు మనకు ఎంత సెన్సిటివ్ తెలుసు. ఆడవాళ్ళకి అమ్మతనం అనేది చాలా ముఖ్యము. మగవాళ్ళకి కూడా నాన్నతనం అనేది ఇంపార్టెంట్. ఆ నాన్నయ్య శుభ సందర్భాల్లోనే చీర కట్టే సన్నివేశం వస్తుంది. అది మనం అన్ని చూడండి.